హాయ్ హలో నమస్తే, అందరూ బాగున్నారా? ఈరోజైతే ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎక్కడ చూడో పెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే పెరిగిన పెన్షన్లే దానికి కారణం. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ₹1000 ఎక్కువ పెంచడము, ప్లస్ ఇచ్చిన హామీ ప్రకారము ఏప్రిల్ నెల నుండి పెరిగిన పెన్షన్ ఇస్తామని చెప్పారు కదా. కాబట్టి ఏప్రిల్ది ₹1000, మేది ₹1000 ప్లస్ జూన్ నెల ₹1000 కలిపి ఈ నెల పెరిగిన పెన్షన్ 4000తో కలిపి ఇస్తున్నారు. మొత్తం 7000 ఇస్తున్నారు. కాబట్టి ఎక్కడ చూడో అవ్వాతాతల మొఖాల్లో ఆనందం కనిపిస్తుంది. అందుకోసమే ఒక చిన్న వీడియో చేద్దామనిపించింది. చాలామంది ఈ పెన్షన్ల గురించి తెలుసుండదు. ఎంత ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఎన్ని రకాల పెన్షన్లు ఉన్నాయి, ఏమి అనే వివరాల గురించి ఒక చిన్న వీడియో అయితే చేసినాను. దాన్ని మీరు చూసి తెలుసుకుంటారని అనుకుంటున్నాను. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చేస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్దాము. ఇంకా ఇప్పటి వరకు మన ప్రభుత్వాలు అయితే 24 రకాల పెన్షన్లు అయితే ఇస్తున్నాయి. అది చాలామందికి తెలుసు. నేను కూడా తెలుసుకొని మీకు చెప్తున్నాను. 24 రకాల పెన్షన్లు ఏమేమి, ఎవరికి పెరిగింది పెన్షను, ఎవరికి ఎంత వస్తుంది, వాళ్ళ వయసు ఏమి, ఇలాంటివన్నీ ఇందులో అయితే మీకు చెప్తున్నాను, తెలుసుకోండి. మొత్తం 24 కేటగిరీ వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారండి. ఓల్డ్ ఏజ్ పెన్షన్తో కలిపి. ఓల్డ్ ఏజ్ పెన్షన్ వాళ్ళకి తెలిసింది కదా, లాస్ట్ టైం 3000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పెంచిన ₹1000తో సహా 4000 ప్లస్ లాస్ట్ 3 నెలలు బకాయిలు 3000 కలిపి మొత్తం 7000 ఇస్తున్నారు. కాబట్టి ఈ మంత్ వాళ్ళు 7000 అందుకుంటున్నారు అవ్వాతాతలు. ఇంకా నెక్స్ట్ పెన్షన్ విడో పెన్షన్. విడో పెన్షన్ ఎవరికి ఇస్తారంటే 18 సంవత్సరాల వయసు దాటిన అమ్మాయిలు వాళ్ళ భర్తను కోల్పోతే అలాంటి వాళ్ళకి విడో పెన్షన్ ఇస్తారు. ఇది గతంలో 3000 ఉండేది, ఇప్పుడు 4000కి పెంచినారు. నెక్స్ట్ వీవర్స్ పెన్షన్. వీవర్స్ అంటే మగ్గం నేసే వాళ్ళని అర్థము. మగ్గం నేసే వాళ్ళకి కూడా పెన్షన్లు ఇస్తారు. వీళ్ళకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి గతంలో 3000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 4000 ఇస్తున్నారు. ఇది 50 సంవత్సరాలు నిండి ఉండి సంబంధించిన శాఖ నుంచి వాళ్ళు సర్టిఫికేట్ పొందితే ఈ పెన్షన్ అయితే లభిస్తుంది. నెక్స్ట్ వచ్చి టడ్డీ ట్యాపర్స్ అంటే కళ్ళగీత కార్మికులండి. వీళ్ళకి కూడా 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి ఈ పెన్షన్ అయితే వస్తుంది. గతంలో 3000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు పెరిగిన పెన్షన్ 4000 వస్తుంది. నెక్స్ట్ ఫిషర్ మ్యాన్ అండి, అంటే చేపలు పట్టే వాళ్ళకి. వీళ్ళ వయసు కూడా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ పెన్షన్ అయితే వస్తుంది. వీళ్ళకు కూడా గతంలో 3000 వచ్చేది, ఇప్పుడు 4000 వస్తుందండి. నెక్స్ట్ సింగిల్ ఉమెన్ పెన్షన్. ఇదైతే అంటే ఒంటరి మహిళా పెన్షన్. విలేజ్లో అయితే పెళ్ళి కాకున్నట్ల ఏ తోడు లేని వాళ్ళకైతే ఈ పెన్షన్ అయితే వస్తుంది. దీనికి వయసు అర్హత వచ్చి విలేజ్లో 30 సంవత్సరాలు ఉండాల, అర్బన్లో 35 సంవత్సరాలు ఉండే ఒంటరి ఉమెన్కి ఈ పెన్షన్ వస్తుంది. ఇది కూడా గతంలో 3000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 4000 ఇస్తున్నారు. నెక్స్ట్ ట్రెడిషనల్ కాబ్లర్స్ అంటే చెప్పులు కుట్టే కార్మికులండి. వీళ్ళ వయసు వచ్చి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇది దానికి సంబంధించిన కార్పొరేషన్ నుంచి వాళ్ళ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అది ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తుంది. దీనికి వయసు అర్హత వచ్చి 40 సంవత్సరాలు అండి. గతంలో 3000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 4000 ఇస్తున్నారు. నెక్స్ట్ ట్రాన్స్జెండర్స్ అండి. వీళ్ళకి కూడా వయసు అర్హత అయితే 18 సంవత్సరాలు దాటిండల్లా. వీళ్ళకి కూడా ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. వీళ్ళకి గతంలో 3000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 4000 ఇస్తున్నారు. నెక్స్ట్ ఏఆర్టీ పిఎల్హెచ్ఐవి అంటే హెచ్ఐవి పెన్షన్ అండి. ఏఆర్టీ అంటే యాంటీ రిట్రోవల్ థెరపీ. కనీసం 6 నెలలు చికిత్స చేసుకుంటున్న వాళ్ళకి ఈ పెన్షన్కి అయితే ఎలిజిబుల్ అండి. దీనికి వయసుతో సంబంధం లేదు. దీనికి కూడా గతంలో 3000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 4000 ఇస్తున్నారు. నెక్స్ట్ డప్పు ఆర్టిస్ట్ అంటే డప్పు కళాకారులు, డప్పు కొట్టే వాళ్ళు అనమాట. దానికి సంబంధించిన సంస్థ నుంచి అయితే సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. వీళ్ళకి గతంలో 3000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 4000 ఇస్తున్నారు.
దీని వయసు అర్హత కూడా 50 సంవత్సరాలు. నెక్స్ట్ పెన్షన్స్ టు ఆర్టిస్ట్స్ అంటే ఇంకా కళాకారులు ఎవరైనా ఉంటున్నారు కదా, ఇప్పుడు బార్బర్స్ కానీ చర్మకారులు కానీ ఇలాంటి వాళ్ళకి వర్తించే పెన్షన్ అన్నమాట. ఇది కూడా గతంలో 3,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 4,000 ఇస్తున్నారు. ఇప్పుడు అత్యధికంగా అందుకుంటుండే పెన్షన్ అంటే గతంతో పోల్చుకుంటే డిజేబుల్ పెన్షన్లు అంటే వికలాంగుల పెన్షన్లు అనమాట. గతంలో వీళ్ళకి 3,000 వచ్చేది, ఇప్పుడు 6,000 వస్తుంది. దీనికి వయసుతో సంబంధం లేదు. సదరన్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే ఆ సర్టిఫికేట్లో మనకి డిజేబుల్ పర్సంటేజ్ అనేది 40% ఉంటే వీళ్ళందరూ 40% ఉన్న వాళ్ళంతా ఈ పెన్షన్కి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ లెప్రసీ అంటే కుష్టి వ్యాధి అనమాట. కుష్టి వ్యాధి వాళ్ళకు కూడా మన స్టేట్ గవర్నమెంట్ అనేది పెన్షన్ ఇస్తుంది. గతంలో 3,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 6,000 ఇస్తున్నారు. దీనికి కూడా వయసుతో సంబంధం ఏం లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చి ఫుల్లీ డిజేబుల్డ్ పర్సన్ పెన్షన్ అనమాట. అంటే 80% అంగవైకల్యం ఉండేవాళ్ళు, వీళ్ళకి గతంలో 5,000 వచ్చేదండి, ఇప్పుడు 15,000 ఇస్తున్నారు. ఇదే పెన్షన్ అయితే భారీగా పెంచేసినారు. ఇది వీళ్ళకి మంచి శుభవార్త అని చెప్పచ్చు. ఇంకా పెరాలసిస్ వాళ్ళకైతే అంటే పార్శ్వవాయు వచ్చిన వాళ్ళు అంటే చైర్కి పరిమితమైన లేదా బెడ్కే పరిమితమైన వాళ్ళకి 5,000 ఇచ్చేవాళ్ళు గతంలో, ఇప్పుడు 15,000 అయితే పెంచడం అయితే జరిగింది. ఇంకా సేవియర్ మస్క్యులర్ డిస్ట్రోఫీ కేసెస్ అండ్ యాక్సిడెంట్ విక్టిమ్స్కి గతంలో 5,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 15,000 ఇస్తున్నారు. అంటే ఏమన్నా అంగవైకల్యము కానీ అంటే కండరాల హీనత లేదా యాక్సిడెంట్లో ఏదైనా కోల్పోవడము అలా జరిగిన వాళ్ళకు కూడా ఈ పెన్షన్ అయితే వస్తుందండి. దీనికి కూడా 15,000 అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ బిలిటరల్ ఎలిఫెంటైసిస్ అంటే అది ఏనుగు కాలు వ్యాధి అని అంటారు కదా, అదే కాలు లావుగా అయిపోవడము అలాంటి వాళ్ళకి గతంలో 5,000 ఇచ్చేవాళ్ళండి, ఇప్పుడు 10,000 అయితే వస్తుంది. ఇంకా కిడ్నీ లివర్ అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళకి గతంలో 5,000 ఇచ్చేవాళ్ళండి, ఇప్పుడు 10,000 ఇస్తున్నారు. ఇంకా డయాలసిస్ పేషెంట్లు అయితే దీంట్లో చాలా టైప్స్ అయితే ఉన్నాయి. అన్ని రకాల వాళ్ళకి కూడా 5,000 నుంచి ఉండేది, ఇప్పుడు 10,000 ఇస్తున్నారు. మొత్తం డయాలసిస్ అనేది ప్రైవేట్కి చేయించుకైనా గవర్నమెంట్ చేయించుకుంటున్నా కూడా వాళ్ళకైతే ట్రీట్మెంట్ డయాలసిస్ చేయించుకుంటుంటే 10,000 అయితే గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ సికెల్ సెల్ డిసీజ్ అంటే రక్తం అది కొండీలలాగా ఏర్పడడం, సికెల్ అనిమియా అనమాట, రక్తం సంబంధించిన వ్యాధి. ఇది కూడా 10,000 ఇస్తున్నారండి. ఇంకా తలసేమియా, ఈ వ్యాధి కూడా రక్తం సంబంధించినదే. ప్రతి నెల వీళ్ళైతే రక్త మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళకు కూడా 10,000 అయితే అందిస్తుందండి. సెవెరల్ హిమోపోలియా అంటే రక్తహీనత, దీనికి కూడా 10,000 అయితే గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇంకా నెక్స్ట్ సైనిక్ వెల్ఫేర్ పెన్షన్ అండి. దీనికి కూడా మాజీ సైనికులు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకైతే పెన్షన్లు అయితే అందించడం అయితే జరుగుతుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చి అభయహస్తం పెన్షన్ అండి. అభయహస్తం కింద మామూలు డ్వాక్రా గ్రూపుల్లో అభయహస్తం కింద స్కీమ్ కింద డబ్బులు కట్టే వాళ్ళకైతే అమౌంట్ అయితే ప్రతి నెల 500 అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ అభయహస్తం అనేది సపరేట్ స్కీము, దీని గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని గురించి తర్వాత మాట్లాడుకుందాము. ఇంకా చివరిగా లాస్ట్ కేటగిరీ అమరావతిలో భూమికి కోల్పోయిన నిరుపేదలు అయితే ఎవరు ఉంటారో వాళ్ళకైతే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళకు కూడా 5,000 పెన్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది. ఇవండి టోటల్గా 24 రకాలు, మొత్తం 5 రకాల పెన్షన్లు కిడ్నీకి సంబంధించినవి ఉన్నాయండి. దాంట్లో అంటే పర్సంటేజ్ని బట్టి ఇస్తుంటారు కదా, అవి 5 టైప్స్.
మిగతా పెన్షన్లు కేటగిరీస్ మొత్తం 19. ఇదండి పెన్షన్ల గురించి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తున్న పెన్షన్లు, వాటికి సంబంధించిన వయసు, అవి గతంలో ఎంత ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎంత పెరిగిన తర్వాత ఎంత వస్తుందనే అవగాహన అయితే వచ్చింది అనుకుంటున్నా. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్.